చకోడి మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడ్డారా? లేదు మేడం, పక్కింటి వాళ్ళతో గొడవ పడింది పద్దు. తిట్లు తన్నులు సీరియల్లో సుహాసిని లాగా ఈ మధ్య బాగా గొడవలు పెట్టుకుంటున్నావు, ఎందుకే? అక్క, నేను నా డ్యూటీ చేశాను, దానికి వాళ్ళు నాతో గొడవ పడ్డారు. డ్యూటీ చేస్తే గొడవ పడ్డారా? ఏం చకోడి, ఏం డ్యూటీ చేసింది? పద్దుకి మొదటి డ్యూటీ తిండమే కదా మేడం, అదే చేసింది. ఏం పద్దు, నిజమా? వాళ్ళు బోల్డ్ అని స్వీట్లు హాట్లు టేబుల్ మీద పెట్టి వదిలేశారక్క. జాలేసి తినేశాను. నేను నీకు కావాల్సినవని పెడుతున్నాను కదా, ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ మీకు పాత సామెత గుర్తు రావాలి. అదేంటంటే పొరిగింటి పుల్ల కూర రుచి. పుల్లకూర అంటే ఏంటి చకోడి? టేస్టీగా ఉంటుందా? చదవమ్మాయి మేడం, పక్కింటోళ్ళు వినాయకుని దర్శనం చేసుకోవడానికి సెల్లార్లోకి వెళ్తే ఇది వాళ్ళ ఇంట్లోకి పిల్లిలా వెళ్ళి ఎల్కరా స్వీట్స్ ఆడి తినేసిందంట. పద్దు, ఈ మధ్య నీ మీద కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అక్క, నేనేం కావాలని చేయలేదు, వాళ్ళే తలుపులు బార్లు తెరిచిపెట్టుకున్నారు. తెలుసుంటే పిల్లిలా మెల్ల దూరిపోతావా? చూడండి మేడం ఎలా ఉంటుందో. ఫోన్ లేరా, ఏదో ఈ ఒక్కసారికి వదిలేద్దాం. మేడం, తన ఏం చేసిందో పూర్తిగా మీకు తెలీదు. ఏం చేసిందిరా? ఈవిడ ఎలకలా తిన్నది పక్కింటి వాళ్ళ సెలవిడి. ఈవిడ ఇలాగే వదిలేస్తే రేపు శోభనంలో స్వీట్స్ అన్ని తినేస్తది. సర్లే, నీ పన్ను చూసుకుంటా. ఈ పద్దు మరి పెద్ద గొడవ తీసుకోనికుండా చూసుకోరా. అంటే ఆ పొట్టి దాని మీద ఒక కన్నేసి ఉంచమంటారా? నేను 2 కళ్ళేసి ఉంచుతా మేడం. ఇదిగో ఇప్పుడే వెళ్తా మేడం. పొట్టే పొట్టే. పద్దు, ఏంటే ఏనుగుని ఎలగలాక్కొచ్చినట్టు అలా లాక్కొస్తున్నావు? అక్క, నేను చేసింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, తప్పనిదంటుంది. న్యాయం నువ్వే చెప్పాలక్క. ఏంటో చెప్పు. పక్క ఫ్లాట్ లో చిన్ను నా దగ్గర గవ్వలు లాక్కున్నాడు, నేను వాడిని గట్టిగా కొట్టాను, తప్పనిదంటుంది. అమ్మగారు, ఆ పిల్లోడి దవడపై పద్దమ్మగారు వేరి ముద్ర కనబడుతున్నాయండి. కొట్టినా కనిపించకుండా కొట్టాలి కదండి. పద్దు, నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ అది కవర్ చేసుకోవడానికి ఐసం తప్పడుతున్నావా? అదేంటక్క, నిన్న నన్ను తిట్టావు, ఎందుకు తిట్టావు? పక్క వాళ్ళ దగ్గర లాక్కుంటే కదా తిట్టావు. ఈ రోజు నేను కూడా అది చేశాను. మీ ఇద్దరికి బుర్రలు లేవని ఇప్పుడు ప్రూవ్ అయింది. నువ్వేమో పక్కింటి పిల్లాన్ని పట్టుకొని కొట్టడం, అదేమో కనిపించకుండా కొట్టడం అని చెప్పడం. సరిపోయింది. ఎక్కడ దొరికారే మీరు నాకు? అమ్మగారు, మా ఆయన నన్ను ఉత్తి కారేసిన దెబ్బలు కనిపించకుండా కొడతాడండి, అందుకే అలా చెప్పాను. అదొక ఆర్టే, అది అందరికీ రాదు. అంటే నేను తప్పు చేశానా అక్క? పెద్ద తప్పు చేసావు. చిన్ను వాళ్ళ పేరెంట్స్ వస్తే నేను తిట్లు తినాలి. వాడు లాక్కోవడం కూడా తప్పే కదక్క. మరి వాడు చిన్న పిల్లోడే. అయినా పద్దు, నువ్వు రోజుకు గొడవ తీసుకొస్తున్నావు. నేనేం కావాలని తేలేదక్క. నేను ఇంకా ఇక్కడ ఉండనివ్వకూడదు. నీ విషయం మీ బావతో చెప్పి ఊరికి పంపిస్తా. పెద్దమ్మాయి గారిని ఊరికి పంపించేస్తే ఇక పిప్పి ఏ ఐసు, నేను అమెరికా వెళ్ళాలి, పెద్ద స్థాయికి ఎదగాలి. పెద్ద స్థాయి అంటే ఏంటమ్మాయి గారు? 3 పూట్ల బండ్లు బ్రెడ్లు తినడమా? ఏహే, ఆపండి మీ ఎదగోల. అయినా పద్దు, నీకేమైంది? ఎందుకు రోజు అందరితో ఇలా గొడవ పడుతున్నావు? నేను గొడవ పడాలని ఏది స్టార్ట్ చేయనక్క, కానీ చివరికి అది గొడవలా మారిపోతుంది. ఇలా అయితే చాలా కష్టం పద్దు. ఐసుని చూడు, తన మొగుడు కొట్టినా తిట్టినా కామ్గా పడుంటుంది. ఆడు కొడితే నేను ఆ పూట ఉప్పు లేని చారు, కారం లేని కూర పెట్టి మారు చేస్తాను. వెరీ గుడ్ ఐసు, కీప్ ఇట్ అప్. అక్క, వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్వెప్పుడు అంతే. థ్యాంక్స్ అమ్మగారు, నాకు సపోర్టింగ్ ఇచ్చినందుకు. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలే గాని వెళ్ళి అంటుతాం పో. హలో, ఏంటి హీరో డేట్స్ కూడా లేవా? నో ప్రాబ్లం. రైటర్ ఫణీంద్ర గారికి చెప్తే పని మంచి మీద 4 సీన్లు రాస్తారు. చుక్కల్లో చంద్రుడంటే ఎలాగుంటాడు అనుకున్నాను, అద్దంలో చూస్తే గానీ అర్థం కాలేదు. ఏవండి, రోజు రోజుకి పద్దు ఆగడాల్లో మితిమీరిపోతున్నాయి. చిన్నపిల్లే, దానికేం తెలుసు? ఏం తెలియదు కాబట్టే శోభనం రూమ్ లోకి కూడా సిగ్గుపడుతుంది. ఇంతకీ ఏం చేసింది? ఒక్కటని ఏం చెప్పమంటారండి, అందరితోనూ గొడవ పడుతుంది. ఇదిగోండి తాగండి. మీకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమైంది. నేను మీకు విషయం చెప్పేస్తుంటానని ఆ పద్దు మిమ్మల్ని తలుచుకొని ఉంటుంది. ఏమైనా రాజు, మీ ఇంట్లో అందరికి తెక్కెక్కువే, మాకు ఎక్కువ వచ్చినా కూడా అది నా మరదలంటే అలాగే. మీరు దాన్ని అలాగే వెనకేస్తారండి. ఏదో ఒక రోజు పెద్ద గొడవ తెచ్చి పెడుతుంది. నిన్నటికి నిన్న చిన్నుని చాచి పెట్టి కొట్టింది. వాళ్ళ అమ్మ నాన్న లబో దిబ్బోమని ఒకటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందాక రోజు చుట్టించిన చిలకలు బాలే ఉన్నాయే. ఏవండి, మీరు టాపిక్ మారుస్తున్నారు. పెళ్ళాన్ని మార్చలేనప్పుడు టాపిక్ అయినా మార్చాలి కదా. సిల్క్ చీర సత్యచొక్క సీరియల్లో సుమంత్ లాగా అలా మైండ్ వాష్ వేసుకోకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. అందరూ మనసర్థం చేసుకునే భార్య కావాలనుకుంటారు, అలా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ నాకు ఒక్కడికే తెలుసు. అబ్బా,
అబ్బా మీరు అలా మైండ్ వాష్ వేసుకోకండి, వీళ్ళకి చస్తున్నాను. మరి నా మనసులో ఉండేది నువ్వు వినలేకపోతే నువ్వు పైకి అనేది నేను విని ఎలా భరించగలను? నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నానండి. రాజ్యం, ఈ చల్లని రాత్రి, తెల్లని వెన్నెల, ఇంత హాయైన వేళ, మూడు పిల్లలు ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటారా? నా బాధ మీకు అర్థం కావట్లేదండి. పద్దు గనక ఏదైనా పెద్ద తప్పు చేస్తే ఈసారి ఎస్ఐ వస్తాడు. ఆ స్థాయి తప్పు చేయాలంటే దానివల్ల ఎక్కడవుతుంది? దానికి చెగోడి అనే స్పెషలిస్ట్ ఉన్నాడుగా, లేదా నీకు చెక్కబుట్టినప్పుడు నువ్వే చేయాలి. చెకోడి మారిపోయాడండి, బుద్ధిగా కూడా ఉంటున్నాడు. ఈ మధ్య ఏదో కొత్త కథలు కూడా రాశాడు, తీసుకొస్తా ఉండండి. చూడండి. ప్రపంచంలో ఎవరన్నా వీటిని పేపర్లు అంటారంటే ఏం చేస్తామండి, పెన్లకి పేపర్లకి మీరు డబ్బులు ఇవ్వట్లే కదా. వాడు ఆ పేపర్లు పెన్నుల పేరు చెప్పి గత 4 నెలల్లో వాడు 50,000 తీసుకున్నాడు తెలుసా? ఇందాక నుంచి చూస్తున్నాను, పద్దు మీద మాట పడనివ్వట్లేదు, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అది చిన్నపిల్లే అయినా అది ఆ స్థాయి తప్పు చేసినప్పుడు చూద్దాం. అది కాదండి, చేసిన గొడవ చాలు, ఇక పడుకుందాం. నేను ఇప్పుడు ఏమన్నా మీకు గొడవలానే ఉంటుంది. టైం వస్తే అసలు గొడవ ఏంటో మీ మర్దం చూపిస్తుంది. ఏడిసిందిలే, ఆ చెత్త పేపర్లు పక్కన పడేసి అదే చెప్తూ పాలు తీసుకురా, నీకు వచ్చేది సినిమా కథ చెప్తా. ఏం అక్కర్లేదు, నేనే కొరియన్ సీరియల్ కథ చెప్తాను. ఏమండి కాఫీ? రాజ్యం, కాఫీతో పాటు ఇంకోటి ఎవరో మర్చిపోయావు. ఏంటది? టిఫినా? తినేసరిగా ఇందాకే. అది కాదే, కాఫీతో పాటు నీ చిరునవ్వు ఇవ్వడం మర్చిపోయావు. కాఫీ స్మైల్లో కలిపివ్వాలి, అప్పుడే అందంగా ఉంటుంది. సర్లేండి, ఆ పద్దు చేసే పనికి ఒళ్ళు మండిపోతుంది, ఇంకా నవ్వులు కూడాను. నేనేం చేశానక్క? ఒక్కటేంటి, అన్ని పెద్దపల్లే. నువ్వు చేసిన తప్పులు కవర్ చేసుకోలేక నా తల ప్రాణం తోకొస్తుంది. బా పోలే రాజ్యం, చిన్నపిల్ల. మీరలా వెనకిసుకు రావద్దు, దీనికి గట్టిగా బుద్ధి చెప్పండి, లేకపోతే నాకు వదిలేండి. బా పద్దు, ఇలాంటి వేషాలు మాని. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేసేవనుకో మీ నాన్న పిలిపించి ఇంటికి పంపించేస్తా. మళ్ళీ నువ్వు పిలవడం ఎందుకు లేడు, నేనే వచ్చేసాను. మావయ్య, నేనేదో జస్ట్ మాట వరుసకి ఇప్పుడే తప్ప అంటున్నా, నువ్వు ఊడిపడిపోయి వస్తున్నావా? చూస్తున్నావుగా, ఇప్పుడే వస్తున్నాను. అయినా అల్లుడు, నువ్వింత మోసం చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను మావయ్య? దీని సంగతి నా దగ్గర దాయటం తప్పు కాదా? అంటే చిన్నపిల్లల దగ్గర లోపం తింటాం, తోడులో పెట్టిన సెలవుడి మొత్తం మాయం చేయడం, ఇవన్నీ తప్పే. చిన్నపిల్ల కదా, చూసి చూడనట్టు వదిలేదు మనమే. నేను చెప్పింది వాటి సంగతి కాదు. ఇది హైదరాబాద్ ఎందుకు వచ్చిందో నాకు తెలిసిపోయింది. వచ్చింది ఫేస్బుక్ లో ఎవరినో లవ్ చేసి ఇక్కడికి వచ్చింది. నాకేమో పావం చూడడానికి వెళుతున్నానని అబద్ధం చెప్పింది. అవునా కాదా? అంటే మాయ అది కరెక్టే అనుకో, కానీ అలా లేచిపోయి వచ్చిందా అని నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు. మాయ అంటే అది ఇప్పుడు ఏంటండి నీళ్ళు అమ్ముతారు? అవును బాబాయ్, నేను తప్పని చెప్పినా ఈ పద్దు వినలేదు, మీకు చెప్దామని చూస్తే ఈయన వినలేదు. ఇప్పుడు నేను కూడా ఎవరి మాట విన్నా. సాయంత్రం బస్కు దీన్ని తీసుకెళ్ళిపోతా. అమ్మా రాజ్యం, స్నానానికి నీళ్లు పెట్టమ్మా. రండి బాబాయ్ గారు. బాబు, ఏం ఎండలో ఏంటో. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను? మీరు కొట్టుకుని నా మీద పడతారు. మా నాన్న పేరు తీయకపోతే మా నాన్న వచ్చుండేవాడు కాదు కదా. అంటే పొద్దున్న నేనేదో మాట్లాడుకున్నానే, అలా ఊడిపడతాడని నాకేం తెలుసు. ఈయనెందుకు వచ్చాడు, ఇది ఎందుకు వెళ్ళింది? చెకోడి చెకోడి. ఏంటి పద్దు, నన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నావా? ఈడొచ్చిన గేదెలా అరుస్తున్నావా? నేను జోక్ చేశాను యార్, కోపం వచ్చిందా? సర్లే, ముద్దు పెట్టేసుకో, ముద్దెట్టేసుకో. అమ్మా, నీ చెంప మీద కొడితే ఊరుకుంటాను అనుకున్నావా? ఈ చెంప చూపిస్తాను. అమ్మా ఆగు, నేనేదో సరదాగా అన్నాను, నొప్పి పెడుతున్నాయి. నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. నేనంత పెద్ద తప్పేం చేశాను? నీ పాటికి నువ్వు వచ్చి నన్ను కొట్టావు, తర్వాత చంపేస్తానంటున్నావు. పసి హృదయాన్ని గాయపరుస్తావా? నీది పసి హృదయమా? నీ వల్ల మా నాన్న వచ్చారు. ఏంటి, మా మామ? మీ నాన్న వచ్చాడా? ఏమీ తెలియనట్టు డ్రామాలు ఆడుకో. నువ్వే మా నాన్న రప్పించావు. వెనకటికి సుబ్బి గారు పరుసుపోతే పోలీస్ స్టేషన్ కి బదులు పాలబూత్ కంప్లైంట్ ఇచ్చాడంట. అలా మీ నాన్న వస్తే నేనేం చేయను? నువ్వే అంతా చేసావు. మా నాన్నకి నేను ఫేస్బుక్ లో లవ్ చేసి ఊరొచ్చిన విషయం మొత్తం తెలిసిపోయింది. ఓ, అలా జరిగిందా? సో సాడ్. మా నాన్నకి నా ఫేస్బుక్ లవ్ స్టోరీ తెలిసిపోయింది. నన్ను బట్టి నువ్వేడుస్తావంటే? మా నాన్నకి విషయం నువ్వే చెప్పావు.
అమ్మా అబ్బా ఏ ఆగు పోలీసు 3rd డిగ్రీ ఉపయోగించేట్టు నువ్వు నన్ను ఎంత కొట్టినా నాకేం తెలీదు అదే నిజం నువ్వు కాకపోతే ఇలాంటి దుర్మార్గ పనులు ఎవరు చేస్తారు? నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు. పద్దు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పేదాకా నేను ఇక్కడే ఉంటాను. నీ తాటలు చేస్తాను. అర్థమైంది. ఇది ఆడి పనే. ఎవడి పని? ఎవడి పను ఇప్పుడే ఫోన్ చేసి వినిపిస్తా. ఇదిగో స్పీకర్ ఆన్ చేసా విను. హలో హలో మర్మరాలు ఎలాగున్నావురా? నేను బాగున్నాను చెకోడి. ఏంటి చిన్న క్లారిటీ కోసం ఫోన్ చేశాను రా. పద్దు కూడా బాబు వచ్చారు దానికి వచ్చానా? వాళ్ళ నాన్నకి ఎబ్బీ స్టోర్ నువ్వేనారా చెప్పింది? అవునరా నేనే చెప్పాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా. ఈ దెబ్బతో పద్దు వాళ్ళ పద్దులు లాక్కొచ్చేస్తాడు. దాని వెనకాల నువ్వు వచ్చేస్తావు కదా అని చెప్పేసా. పోరా సన్నాసి, నీ వల్ల నేను ఇక్కడ తన్నులు తింటున్నాను కదరా. ఫోన్ పెట్టా. అమ్మలో దొంగ మందరాలు ఎంత పని చేసావా? అయినా నిన్ను ఇక్కడ నుంచి ఎందుకు పంపించేస్తాను అనుకుంటున్నామ్మా? ఒకసారి ఆలోచించు. కరెక్టే. ఇప్పుడు నన్ను ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ఎవరికైనా సమస్య వస్తే ఎవరి జుట్టు వాళ్ళు పీక్కోవాలి గాని ఇతరుల జుట్టు పీక్కొద్దు అన్నాడు. సచ్చినోడా. రాజ్యం నా కళ్ళు మాయ చేశాయి. నా మనసు గోల చేస్తుందో తెలియదు గాని ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునండి, కలకాలం వర్దిల్లు సీరియల్లో రాజేష్ లాగా మీరు కూడా చాలా బాగున్నారు. రొమాంటిక్ టైంలో కూడా సీరియల్స్ కూడా ఎందుకు రాజ్యం? అది కాదండి, ఆ హీరోకి కూడా మీలాగే చిన్న పొట్టుంటుంది. సర్లే, ఈ టైంలో చట్టిముక్కు భార్య ఏదన్నా భర్త పట్టించి. అదేమో గాని మనం సేమియా తింటూ అమృతం అనే సీరియల్ చూసాం. ఆ సీరియల్ ఎంతో బాగుండేది కదా. అలా రొమాంటిక్. మా నాన్న నన్ను ఊరికి తీసుకెళ్తానంటే నువ్వు అక్క చుట్టు పట్టుకొని ఏం చేస్తున్నావు? నువ్వు ఎలాంటి చెడుపల్లి చేష్టలు చేస్తే నేను ఊరికి పంపించేస్తాను అనుకుంటున్నావు. నేనేం చేశాను బా? గొడవల పడిన వరకు అయితే ఓకే. ఏ టైంలో మొగుడు పిల్లలు సరసాలు ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి దొరికిపోతావు. ఇలాగే వదిలేస్తే నిజంగానే మీరు ఆయన చెప్పినట్టు శోభన గదిలోకి వెళ్ళిపోతావు. బా, స్వీట్స్ ఉంటే తప్ప నేను శోభన గదిలోకి వెళ్ళను. ఆ మాత్రం నాకు తెలియదేంటి? అయినా నువ్వు ఊరెందుకు వెళ్ళాలంటున్నావే? ఇప్పుడు నువ్వు రారంటే మీ నాన్న ఊరుకోడు. ఊరు వెళ్తే నన్ను ఏ కోళ్ల ఫారం వాడుకో ఇచ్చి పెళ్లి చేస్తారు. దానికి బాధపడ్డం ఎందుకే? అలా చేస్తే రోజుకో కోడి తినేసి అన్ని బికారం చేసేద్దులే. బా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను అమెరికా వెళ్లి బిల్ గేట్స్ స్థాయికి చేరుకోవాలని ఉంది. ఏటికి బిల్లుకి తేడా తెలీదు. నువ్వు బిల్ గేట్స్ ఎలా అవుతావే? ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకునేదానివి. నీకేం తెలీదు. నాకు వదిలే, అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావే? ఏం చూసుకుంటావు? అసలు నువ్వు ఆ దగ్గర పని చేయకుండా ఉంటే మీ నాన్న వచ్చేలా గొడవ పెట్టేవాడు కాదు కదా. నాకు అదంతా తెలియదు బా. నేను మాత్రం ఊరెళ్ళను. నన్ను బలవంతంగా ఊరు పంపించాలని చూస్తే ఈ ఇంట్లోనే ఊరు వేసుకుని చచ్చిపోతాను. చూసావు రాజ్యం ఎలా మాట్లాడుతున్నావు? మీరుండండి, నేను మోటివేట్ చేస్తానుగా. పద్దు, రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు ఆత్మహత్య మహాపాపం అనే సీరియల్ చూడు. నీకే చావు మీద విరక్తి కలుగుతుంది. నా బాధ మీకు వెటకరంగా ఉంది కదా. నేను చచ్చిపోయిన తర్వాత దయ్యంగా మరి మీ చుట్టూ తిరుగుతాను. ఏమిటి దయ్యమట? ఇది ఇప్పుడు బతికున్న చచ్చిన పెద్ద తేడా ఏం లేదులే. వాళ్ళ మొరక్కు ఏదో ఒకటి ఆలోచించి ఊరు వెళ్ళకుండా చేస్తాలే. ఇంతకీ మీ ఎక్స్ట్రా బాబు ఎక్కడున్నాడు? హాల్లో కూర్చున్నాడు. బాబా మాడదా. సెల్ ఫోన్ పిచ్చిలో పడి సీరియల్ కి డేట్స్ ఎక్కొట్టిన హీరోయిన్ ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ చార్జర్ నోట్ లో పెట్టుకుని పెదాలు కాలిపోయిన ఒక అమ్మాయి. చీచి చీచి, పిల్లలు ఎంతగా చెడిపోతున్నారో ఇంటర్నెట్ వార్తలు చూస్తే తెలుస్తుంది. ఊర్మాయా ఏంట్రా అంటే ఇప్పుడు అది కాదు పొద్దు. దాని గురించి నా దగ్గర ఎత్తకో. నా పరువు తీసి పడేసింది అది. లేదులే మా అసలు విషయం ఏంటంటే. ఏంట్రా విషయం? విస్తరాకులు ఇంటికి తీసుకెళ్లి దాని తోలు తీస్తా. మా ఎంట వంట లేని పని చేసింది. ఉద్దేశం మాట నిజమే కానీ పిల్లాడు చాలా మంచోడు, చాలా అందంగా ఉంటాడు కూడా. అలాగా? అమ్మయ్య మావయ్య మెత్తపడ్డాడు. ఎవడో ఒకటి పేరు చెప్పేసి ఆవిడ అమెరికాలో ఉన్నాడంటే ప్రస్తుతానికి గండం గడిచినట్టే. గేమ్ మీరు స్టార్ట్ చేశారా? ట్విస్ట్ నేను ఇస్తా చూడండి. ఏంటల్లుడు మాట్లాడావు? ఎవరా అందగాడు? అందగాడు ఎవరు అని అంటే
సుబ్బు అని మన ఫ్లాట్ లోనే ఉంటాడు. ఏంటి ఇంత పంపు పేల్చో? చెప్పండి. అవును మావయ్య. నిజంగా అంత బాగుంటాడేంట్రా? అవును మావయ్య. బాగుంటాడన్నా. నేతిలో వేయించిన జాంగ్రీలా ఎర్రగా ఉంటాడు. పిల్లాడు మంచోడేనా? బంగారం. వాళ్ళ కుటుంబం మంచిదేనా? మేలిన్ బంగారం. మీరుండండి, నేను చెప్తున్నాను. అబ్బాయి గారు, మీరు సుబ్బుని చూస్తే పడి చచ్చిపోతారు. పదు అంత మంచి అబ్బాయిని లవ్ చేసినప్పుడు భయపడ్డాను దీనికి. చెబితే అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడిగా. మేమెప్పుడో పెళ్లి చేసుకున్నాం కదా. ఏ అక్క, మేము చేసుకున్నాం కదా. ఏమండి, వీళ్ళిద్దరు చేసుకున్న పెళ్లిని ఏమంటారు? గంధర్వ వివాహం. సరిగ్గా చెప్పండి. అదే రిజిస్టర్ మ్యారేజ్ మావయ్య. ఎక్కడ నా అల్లుడు? ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు నాన్న, వచ్చేస్తారు. అబ్బా, నా అల్లుడు ఆఫీస్ కూడా వెళ్తాడా? వచ్చేస్తుంటాడులేండి బాబాయ్, మీరు రిలాక్స్ అవ్వండి. నో, నా అల్లుడిని చూసే వరకు నాకు విశ్రాంతి లేదు. మీ నాన్న దగ్గర పెళ్లి కూడా చేసుకున్నావు కదా పద్దు. నేను ఈ నాటకం సాగనివ్వను. ఎక్స్క్యూజ్ మీ. ఎవరయ్య నువ్వు? కొంపతీసి పిచ్చోడా? మేడం, నాకు కనుక మీ మైండ్ వాచ్ చదవడం వచ్చుంటే మీరేమనుకున్నా చెప్పేవాడిని. నన్ను మేడం అంటున్నాడు, పైగా ఈ గొంతెక్కడో విన్నట్టుంది. నేను మేడం నీ చెక్కోడిని. ఏరే చెక్కుడి, ఏంట్రా ఈ వేషం? ఎడారిలో ఎండిటాకుల సీరియల్లో ఏ కేశ్వర్లా తయారయ్యావు. మేడం ఇది పట్టుకోండి. ఏంట్రా ఇది? ఏడారిలో నాకు దాహం వేస్తే దప్పిక తీర్చేదది. ఓకేరా, కానీ ఇంతకీ ఎందుకు నువ్వు ఎడారికి వెళ్తున్నావు? రాజస్థాన్ వెళ్తున్నాను మేడం. అక్కడ భోజ్పూర్ ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు. ఓ అలాగా. మేడం అతనికి నా కలరు, నా కటౌట్ నచ్చి నాతో సినిమా తీద్దామనుకున్నాడు. చచ్చాడు పో. ఏంటి మేడం? మేడం నన్ను ఆశీర్వదించండి. సీరియల్ సత్యబాబులా నువ్వు కూడా ఒక పెద్ద స్టార్ కావాలని ఆశీర్వదిస్తున్నాను. మేడం ఆశీర్వాదం అయిపోయింది, దక్షిణ ఇస్తారా? పట్టుకో. ఇదిగో తీసుకో. మేడం నేను ఒంటెక్కే టైం అయింది, వస్తా. వీడిక్కడి నుంచి ఒంటెక్కి వెళ్తాడా ఏంటి? పిచ్చి సన్నాసి. నేను ఒంటెక్కడానికి వెళ్తున్నా అనుకుంటున్నారు, కథ మార్చడానికి వస్తున్నా. అల్లుడు ఏంటి మా అల్లుడికి ఇష్టమని స్వీట్స్ తీసుకొచ్చాను రా. సుబ్బుకి స్వీట్స్ ఇష్టమని నీకెవరు చెప్పారు? పద్దు చెప్పిందిరా. పెళ్ళానికి మొగుడికి ఏది ఇష్టమో తెలుస్తుందిగా. వండడం కోసం తినడం కోసం సుబ్బుని వాడేసుకుంటాను. ఫోన్ చేయరా. మా సుబ్బు ఇప్పుడు ఆఫీసులో బాగా బిజీగా ఉంటాడు, ఫోన్ చేసినా ఎత్తడు. అయితే స్వీట్స్ ఆఫీస్ కి తీసుకెళ్ళి ఇచ్చొస్తా. మాయా నీకు ఆఫీస్ అడ్రస్ ఎలా తెలుసు? రాజ్యం చెప్పిందిరా. అమ్మో, నా అల్లుడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు, వెంటనే స్వీట్స్ తినిపించాలి. మా ఆగు. ఎండనబడి నువ్వు వెళ్ళటం కంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే బెటర్. నిజమేరా. ఈ లోపల నేను ఒక చిన్న కుని చేస్తా. అల్లుడు వచ్చేటప్పటికి గ్లామర్ పెంచుకుంటా. సార్. సుబ్బు వెంటనే ఇంటికి రా. సార్ ఆఫీస్ లో కొంచెం పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. సుబ్బు నీ పని పడడానికి ఊరి నుంచి ఒకళ్ళు ఇక్కడ దిగారు, త్వరగా రా. ఏమైంది సార్? ఇవన్నీ నీ ఎందుకు ఎర్రా? సార్ రా సుబ్బు. ఏంటి సార్ తొందరగా రమ్మన్నారు, ఎవరు వచ్చారు? వద్దు, వాళ్ళ నాన్న వచ్చాడు. ఓ అలాగా. నువ్వు ఆయన ముందు ఏమీ మాట్లాడకూడదు. ఎందుకు సార్? ఏం మాట్లాడుకో అన్నాను కదా, నీ ఒరిజినల్ క్యారెక్టర్ మెయింటైన్ చేయ చాలు. అలాగే సార్. బంగారు లాంటి నిద్ర జరుగుతావు కదా అల్లుడు. సుబ్బు
అందగాడు నేను నా చిన్న వయసులో 6 పలకలతో అందరినీ అదరగొడదాం అనుకున్నా. ఈ 6 పలకలేండి సార్. అదేనాయా నా సింగిల్ ప్యాక్ ముందు నాకు ఉండే కదా 6 ప్యాక్ అవి. ఓ 6 ప్యాక్. అప్పుడు నాకు కుదరలేదు. నా అల్లుడు నా కోరిక తీర్చాడు. అల్లుడా? ఓ సుబ్బు వచ్చేసావా? రావడం పరిచయం చేయడం కూడా అయింది. బాబాయ్ గారు మీరేమైనా అడగాలంటే అడగండి. ఏం అక్కర్లేదమ్మా. అన్నట్టు మర్చిపోయాను, ఈ నెల 26, 27 తేదీల్లో మా ఊళ్ళో జాతర ఉంది. నువ్వు 10 తప్పకుండా రావాలి. అంటే ఆ 26, 27 తేదీల్లో ఆఫీస్ పని మీద నేను బెంగళూరు వెళ్ళేది ఉందండి. పోనీ అమ్మాయి నన్ను పంపిస్తారా? అమ్మాయిని పంపడం ఏంటి? సుబ్బు నువ్వు ఎక్కువ ఆలోచించుకో, జాతరకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. తొలిచూరు మా ఊరికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి రాకుండా అమ్మాయి ఒక్కతో వస్తే ఏం బాగుంటుంది? నువ్వు కూడా రాలుడు. అల్లుడా? నేనా? అదే నువ్వు అలా రా, నీతో అది కాదు సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బాబాయ్ గారు మా వారు సుబ్బుని ఒప్పించేస్తారులేండి, అందుకే పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. ఓ అలాగా. ఏం సార్ ఆయన అంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, నాకు మాత్రం ఏం అర్థం కాలేదు. ఆయన క్లియర్ గానే ఉన్నాడు సుబ్బు, ఏం జరిగిందో నేను చెప్తాను. ఏమైంది సార్? పద్దు ఫేస్బుక్ మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలిసి దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయ్యో పాపం. పద్దు ఏదో ఒకటి చేయమని బతిమలాడితే రాజ్యం తింగర్ పని చేసింది, నేను దానికి స్టాండ్ అవ్వాల్సి వచ్చింది. ఊరుకోండి సార్, మేడం గారు తింగర్ పని చేస్తారు. చెప్పేది రంగుమోడ. చెప్పండి సార్. రాజ్యం ఏం చేసిందంటే నీకు పొద్దుకి రిజిస్టర్ మ్యారేజ్ అయింది. ఇప్పుడు నువ్వు వాళ్ళ అల్లుడు. అల్లుడా? పెళ్లి చేసుకోరా పైలొల్లి చెయ్యక సుబ్రహ్మణ్యం, పరేషాను చేస్తావేంది ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం. షాదీ చేసుకుంటే మస్తు మస్తుగుంటది, పెండ్లామొచ్చినాక జబర్దస్తుగుంటది. ఎన్నేళ్ళుంటావు సోలోగా సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఒప్పుకోరా సుబ్రహ్మణ్యం, మస్తుగుంటది సుబ్రహ్మణ్యం, సుజాయించకురా. పెళ్లి చేసుకోరా బయలుల్లి.